చిన్నారి కృష్ణ శ్రీహరే కృష్ణ. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు మామూలు పిల్లవాడిలాగాను ఒక చెక్క యంత్రంలాగా గోపికలకు వశమయ్యాడు. వశ పట్టుకున్నారు. ఒకనాడు గోపికలందరూ ప్రోత్సహిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు నాట్యం చేశాడు. ఆయన ఎక్కడికి ఎత్తుకున్నారు, ఇక్కడికి ఇక దీన్ని వదిలేశారు. వాళ్ళు ఎత్తుకొని వచ్చేశారు. అక్కడికి అనుమానాలంతా నిండినట్టుగా అయిపోయింది. కృష్ణుడిని విప్పుకున్నారు, అప్పుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, భుజం మీద వేసుకున్నారు. గోపికలందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉండ కృష్ణుడు నాట్యం చేశాడు. ఒకరోజు నాట్యం చేశాడట. నాట్యం చేస్తుంటే అందరూ ప్రోత్సాహం చేస్తున్నారు, చప్పట్లు కొడుతూ నాడు ఆడు 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 అంటున్నారు. మరొకప్పుడు బిగ్గరగా పాడాడు, పాటలు కూడా పాడాడు. అప్పుడు కూడా ప్రోత్సహించారు. ఒకటా రెండా పాటలు పాడటం, నాట్యం చేయటం, పుల్లంగో ఊదటం, ఇవన్నీ దండిగున్నాయి. ఒక్కొక్క రోజు ఆ పుల్లంగోవి ఎట్లా వచ్చిందని పర్వాలేదు చెప్పుకుందాం. ఒక్కొక్కటి అన్ని లీలలు చూపిస్తున్నారు. ఒకనాడు గోపికలు కృష్ణుడిని ఆజ్ఞాపించారు. అప్పుడు కృష్ణుడు పీటను, కొలిచే పాత్రను, పాతుకొని మోసుకొని వచ్చి వారికి ఇచ్చాడు. పనులు కూడా చెప్పారు. తీసుకురాపో పీట అంటే పాపం పీట మోసుకొని వచ్చాడు. పాతుకులు ఎత్తుకురాపో అంటే పాతుకులు ఎత్తుకొచ్చారు. చెంబు తీసుకురాపో అంటే చెంబు తీసుకొచ్చి ఇచ్చాడు. చిన్నపిల్లలకి పని చెప్తాం కదా, అట్లా చెప్పారు వాళ్ళంతా. వాళ్ళ అదృష్టం అది. పరమాత్ముడితో పని చేయించుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎంత పుణ్యం చేశారో ఒకప్పుడు, ఎంత భాగ్యమో, ఎంత తపస్సు చేశారో, ఎన్ని కోట్ల 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 సంవత్సరాలు కూర్చొని శ్రీకృష్ణుడిని గురించి యోచన చేశారో, ఎంత భాగ్యం తెచ్చుకున్నారో. ఎంత భాగ్యం తెచ్చుకోకపోతే ఆయనతో పీట తెప్పించుకోవటం, చెంబు తెప్పించుకోవటం, పాతుకులు తెప్పించుకోవటం ఏమన్నా ఉందా అండి? ఏదైనా మనం చెప్పుకోవటానికి అవుతుందా అండి? పరమాత్ముడితో పని చేయించుకున్నారు వీళ్ళు గోపికలు. ఆహా, ఆ గోపికలకు నమస్కారం. ఎంత అదృష్టం వాళ్లకు. మరొకప్పుడు చూసే వారందరికీ సంతోషాన్ని కలిగిస్తూ జబ్బును చరుచుకున్నాడు. అంటే మరొకప్పుడు చూసే వారందరికీ కూడా తన భుజాలని జబ్బను చూర్చుకున్నాడు. అంటే తొడగొట్టుకుంటారు కదా, అట్లా భుజాలు కూడా తట్టుకున్నాడు బాగా పైనుంచి. లోకంలో భగవంతుడి మహిమ తెలిసిన వారికి తాను భక్తులకు వశుడై ఉంటాడని ఆయన నిరూపించదలుచుకున్నాడు కదా. తన బాల్య లీలల్లో విచిత్రమైనటువంటి లీలలు చూపించాడు గోపికలకు. ఒకటి ఆడటమేమిటి, పాడటమేమిటి, వాళ్ళ పనులు చేయించి పెట్టడం ఏమిటి, ఎగరటమేమిటి, భుజాలు తట్టుకోవటం ఏమిటి, తొడలు తట్టుకోవటం ఏమిటి, ఆ గెజ్జలతో ఎంత ఆనందాన్ని కలిగించాడో. ఆనందధాముడు, పరమానందమైనటువంటి ఆనంద వీళ్ళందరికీ కలిగించాడు. తన బాల్యలీలలతో సంతోషాన్ని వాళ్ళందరికీ కలిగించాడు. ఎవరెవరికి ఏ సంతోషాన్ని ఇవ్వాలనో అంత సంతోషాన్ని ఇచ్చాడు. ఏ సందర్భం వచ్చినప్పటికీ, ఏ ఆటలో కూడా కొన్ని వేల మందికి సంతోషాన్ని ఇచ్చాడు. ఒకనాడు పళ్ళను అమ్మే ఒక స్త్రీ పండ్లు, అయ్యా పండ్లు అని కొనుక్కోండి అని కేక పెట్టింది. మామూలుగా పండ్లు అమ్ముకుంటూ వచ్చింది ఒక ఆవిడ. పండ్లనంతా కొనుక్కోండి అనింది. ఆ మాటను శ్రీకృష్ణుడు విన్నాడు. అందరికీ కర్మఫలాన్ని ఇచ్చేటువంటి ఆయన ఇప్పుడు ఫలాలను అమ్మే ఆ స్త్రీ వద్ద పళ్ళు తీసుకోవటానికి చేరుకున్నాడు. అక్కడికి కర్మఫలాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముడు అందరికీ ఫలాలు ఇస్తున్నాడు. కర్మఫలాలు వాళ్ళ జన్మ రాత ప్రకారంగా కర్మ ఫలాలను అనుభవించండి అని ఇచ్చేటువంటి తలరాతను అనేటువంటి పళ్ళను ఇచ్చేటువంటి స్వామి, అటువంటి పళ్ళను ఒక పళ్ళు అమ్మేటువంటి ఒక స్త్రీ వద్ద ఆ పళ్ళు తీసుకోవాలని అక్కడ చేతిలోకి పళ్ళను తీసుకొని వెళ్ళాడు. అక్కడ తీసుకోవాలని చేతిలోకి వడ్లను తీసుకొని వెళ్ళాడు. అంటే వడ్లు ఇచ్చి కొడుకోవటం పండ్లు. అదొక పళ్ళు, అదొక విచిత్రంగా. డబ్బు లేవు కదా అప్పట్లో. అప్పుడు ఈ మార్పులు, వడ్లనిచ్చి బియ్యాన్ని ఇచ్చి ఇంకొకటి తీసుకోవటం, ఈ ధాన్యాన్ని ఇచ్చి ఇంకోటి కొనుక్కోవటం,
ఆ ధాన్యాన్ని ఇచ్చి ఇంకోటి కొనుక్కోవటం అదొక పద్ధతి. వడ్లను తీసుకువెళ్ళాడు. వడ్లను తీసుకొని వెళితే కొన్ని పళ్ళు ఇస్తారు వాళ్ళు. వడ్లను తీసుకొని వెళ్ళాడు. అయితే శ్రీకృష్ణుడు తన చిట్టి దోసల్లోని ధాన్యాన్ని దారి అంతా వలకబోసుకుంటూ వెళ్ళాడు. చిన్న చేతులు కదా, ఆ చిన్న చేతులతో పెట్టుకొని మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ చిన్న చేతుల్లో నుంచి బయటికి ఒలికిపోయి బయటకంతా కింద పడిపోయి అన్నీ కూడా అక్కడికి వలకబోసుకుంటూ కింద పారేసుకుంటూ వెళ్ళాడు. చివరికి ఆ వద్దకు వెళ్ళేసరికి కొద్దిగా మాత్రమే ధాన్యం మిగిలింది. ఒక ఐదారు ధాన్యం మిగిలినట్టుగా మిగిలింది. అన్నీ కింద పడిపోయింది. ఏదో పెద్ద పని చేసినట్టుగా ఒక పెద్ద పాత్ర తీసుకొని వడ్లను తీసుకొని పెద్ద పళ్ళనంతా తీసుకొని వచ్చేటట్టుగా బయలుదేరాడు పెద్ద మనిషి. ఈ చిన్ని కృష్ణుడు తీసుకొని వచ్చేటప్పుడు పట్టుకున్నటువంటి దోశల్లో పట్టుకున్నటువంటి ఆ వడ్ల గింజలు ఎంత ఉంటాయి? అవి ఇంతే. ఆ దోశలు ఎంత ఉంటుంది? ఇంతే. ఇక రావటంలో అన్నీ పోయాయి. అక్కడికి వచ్చే లోపల ఒక 5-6 వడ్లు మాత్రమే మిగిలాయి. 5 or 6 ఉన్నాయట. ఏం చేసేది? ఆమె దానినే తీసుకొని తన బుట్టలో వేసుకుంది. ఆ 2-3 గింజలే తీసుకుంది ఆవిడ. ఆవిడెంత భాగ్యం చేసుకుందో! ఆవిడెవరో, ఆవిడ ఏ దేవతనో లేక ఇంకే మాయనో చూస్తాం. బాలకృష్ణుని చేతుల నిండా పళ్ళు పెట్టి ముందుకు సాగిపోయింది ఆవిడ. ఆవిడకి యోగం పళ్ళు పెట్టింది, 2-3 గింజలే తీసుకుంది. చిన్న హరికృష్ణుని చూస్తే ఎవరికేమనిపించదండి? ముద్దు అనిపిస్తుంది కదా అండి. చిన్న హరికృష్ణుడు ఇచ్చేటువంటి ఆ గింజల్ని ఎంత ముచ్చటగా తీసుకుందో, ఎంత ముచ్చటగా తీసుకొని అంత ముచ్చటతోనే కొన్ని పళ్ళను చేతిలో పెట్టింది. పళ్ళు పెట్టి ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత ఆమె చూసుకుంటే బుట్ట అంతా రత్నాలతో నిండిపోయింది. చూసారా? ఆవిడ బీదావిడ పాపం పళ్ళు అమ్ముకునేటువంటిది. అటువంటి పళ్ళు అమ్ముకునేటువంటి ఆవిడ బుట్ట చూసింది, గింజల బుట్ట. ఆ గింజల బుట్టలో గింజలు లేవు. మొత్తం రత్నాలు, బంగారము, వైడూర్యము, వజ్రాలు, రత్నాలు, నవరత్నాలు కనపడ్డాయి. వజ్రాలు మిరిమిరి మెరిసిపోతున్నాయి. ఈ 2 గింజలతో మొత్తం అక్కడ ఉండేవన్నీ రత్నాలు అయిపోయాయి. ఎంత ఆనందంగా ఉంది! అది వినటానికి ఎంత బాగుంది! అది బుట్టంతా రత్నాలతో నిండిపోయింది. ఇక బాలకృష్ణుడు మద్ది చెట్లను కూల్చిన తరువాత బలరాముడు గోపబాలకులతో కలిసి యమునా తీర వద్దకు చేరుకున్నాడు. ఇంకొక ఘట్టం కూడా ఇక్కడ జరుగుతున్నది. ఈవిడ్ని ఉద్ధరించాడు. 4 వడ్ల గింజలతో మొత్తం ఆవిడ్ని ఉద్ధరించాడు. మొత్తం ఆవిడ బుట్ట నిండా రత్నాలు కురిపించి ఆవిడికి మంచిది చేసి పంపించాడు. తర్వాత వీళ్ళిద్దరూ యమునా తీరం వద్దకు చేరుకున్నాడు. హాయిగా వారితో ఆటలాడుకోసాగు. యమునా తీరం ఎవరికి వారే యమునా తీరం అన్నట్టుగా ఎవరికి వారే వాళ్ళు ఆడుతున్నారు. అక్కడ యమునా తీరంలో కృష్ణుడు ఆడుతున్నారు, వాడు కూడా ఆడుకుంటున్నారు, ఆటలాడుతున్నారు. అప్పుడు రోహిణీదేవి అక్కడికి వచ్చి వారిద్దరిని పిలిచింది. రోహిణీదేవి వచ్చింది, అక్కడికి వచ్చి పిలిచింది వాళ్ళు ఆటలాడుతుంటే. ఆమె ఎంతగా పిలిచినా ఆ బాలకృష్ణులిద్దరూ కూడా ఆటల్లో మునిగిపోయి ఆమె వద్దకు వెళ్ళలేదు. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా ఆటల్లో మునిగిపోయారు. మామూలుగా తల్లులు ఇసుక దగ్గర పిల్లలు ఆడుతుంటే ఎంత పిలిచినా రారు. ఆ ఇసుకలో ఏమిటో ఆనందం. ఆ ఇసుకలో ఇళ్ళు కడతారు, భవనాలు కడతారు, చాలా వరకు ఏదేదో చేస్తుంటారు, మళ్ళీ దాని మీద పోయి పడుతుంటారు. ఆనందం. వీడి రోహిణీదేవి ఎంత పిలిచినా రాలేదు. ఆటల్లో మునిగిపోయారు. చిన్నారి కృష్ణుడు, శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు. కృష్ణ, జగదీశ్వర,